మనమొకసారి 1930వ సంవత్సరంలోకి వెళ్దాం. పంజాబ్లోని ఒక చిన్న గ్రామం. అక్కడ ఒక 6 ఏళ్ల చిన్నారి. పేరు శాంతిదేవి. ఓహో, కేవలం 6 ఏళ్ల పాప? అవును. ఒకరోజు తను ఆడుకుంటూ వచ్చి చాలా సాధారణంగా ఒక మాట చెప్పింది. ఏమంటే, నా అసలిల్లు ఇది కాదు, నా భర్త మధురలో ఉన్నాడు. వావ్! 6 ఏళ్ల వయసులో అసలు ఆ సంసారమనే పదానికి అర్థం కూడా తెలియదు కదా? ఖచ్చితంగా. పైగా అక్కడ నాకు 3 పిల్లలు కూడా ఉన్నారు అని చెప్పింది. ఇలా వేరే ఊర్లో ఉన్న తన కుటుంబం గురించి మాట్లాడుతుంటే మొదట్లో వాళ్ల తల్లిదండ్రులు దీన్ని కేవలం ఒక పిల్లల కథ అనుకుని కొట్టిపారేశారు. అది సహజమే కదా, పిల్లలు ఏవో కథలల్లుతుంటారు అని అనుకుంటారు ఎవరైనా. కరెక్ట్. కాని ఆ పాప ఆగలేదు. రోజులు గడుస్తున్నా కొద్దీ అదే విషయం, అదే వ్యక్తుల పేర్లు, మధురలోనే అదే చిరునామా చెబుతూనే ఉంది. చివరికి వాళ్ల కుటుంబానికి తెలిసిన ఒకరు మధుర వెళ్లి ఆ పాప చెప్పిన చిరునామాను వెతికారు. మరి అక్కడేం జరిగింది? అక్కడ తెలిసిన నిజమేమిటంటే, ఆ చిరునామా నిజంగానే ఉంది. ఆ పాప చెప్పిన పేరున్న వ్యక్తి కూడా ఉన్నాడు. అతనికి పిల్లలున్నారు. మరియు అతని భార్య కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోయింది. నిజంగా ఇదొక నమ్మశక్యం కాని సంఘటన. అవును కదా. అందుకే ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో మానవ చరిత్రలోనే అత్యంత ఆసక్తికరమైన మిస్టరీగా మిగిలిపోయిన పునర్జన్మ అనే అంశం గురించి చర్చిద్దాం. దీనికోసం మన దగ్గర చాలా బలమైన సోర్సెస్ ఉన్నాయి. అవును. యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాకు చెందిన డాక్టర్ జిమ్ టకర్ సైకియాట్రిక్ రీసెర్చ్ పేపర్లు, అలాగే గరుడ పురాణం, బౌద్ధ తత్వశాస్త్రం లాంటి ప్రాచీన గ్రంథాలు కూడా మనం పరిశీలిస్తున్నాం. కరెక్ట్. ప్రాచీన గ్రంథాలు చెప్పే విషయాలకు ఆధునిక సైన్స్కు మధ్య ఉన్న సంబంధాన్ని ఎలాంటి పక్షపాతం లేకుండా అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. అంటే చూడండి, ఈ శాంతిదేవి సంఘటన ఏదైతే ఉందో అది ప్రాచీన విశ్వాసాలకు, ఆధునిక సందేహాలకు మధ్య ఒక వారధిలా నిలుస్తుంది. వేల సంవత్సరాలుగా గ్రంథాలు చెబుతున్న ఒక నైరూప్య భావనకు ఇది ప్రాక్టికల్ సాక్ష్యం. నిజమే. ఇది కేవలం ఒక కథగా మిగిలిపోకుండా అప్పట్లో జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది కదా. దానికి కారణం ఆ కేసును దర్యాప్తు చేసిన విధానమని చెప్పాలి. ఖచ్చితంగా. మహాత్మాగాంధీగారు స్వయంగా స్పందించి 15 మంది ప్రముఖులతో ఒక విచారణ కమిటీని వేశారు. అవును. ఆ కమిటీ మధురా వెళ్లి పరిశోధన చేసింది. ఆ పాప చెప్పిన వివరాలు, అంటే భర్త పేరు, ఇల్లు ఎక్కడుందో, అంతేకాదు ఆ ఇంట్లో డబ్బులు ఎక్కడ దాచిపెట్టారో కూడా చాలా ఖచ్చితంగా చెప్పింది. ఇవన్నీ నిజమే అని ఆ కమిటీ నిర్ధారించింది. అది చాలా పెద్ద విషయం. ఎందుకంటే బయటివాళ్లకి తెలియని రహస్యాలవి. కాని ఒక నిమిషం, ఇక్కడ నాకొక బలమైన సందేహం వస్తోంది. 6 ఏళ్ల వయసులో పిల్లల ఊహాశక్తి చాలా విపరీతంగా ఉంటుంది కదా. బహుశా డబ్బు కోసమో లేదా పేరు కోసమో ఆ పాపకు ఎవరైనా ఈ కథ మొత్తం నేర్పించి ఉండొచ్చు కదా. చాలా మందికి వచ్చే సందేహం ఇదే, కోచింగ్ ఇచ్చారేమో అని. అదే కదా. భగవద్గీతలో ఆత్మ పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ధరిస్తుందని చెబుతారు. ఆ పాత బట్టలు మార్చే అనాలజీ మనకు తెలిసిందే. కాని ఎవరైనా బట్టి పట్టించి ఇలాంటి కథలు చెప్పిస్తే దాన్ని నిజమైన ఆత్మ ప్రయాణంగా ఎలా నమ్ముతాం? మీరు అడిగింది చాలా వ్యాలిడ్ పాయింట్. కాని గాంధీగారు వేసిన కమిటీ దీన్ని ఎలా డీల్ చేసింది అనేది మనం చూడాలి. 1930ల కాలమది. ఇంటర్నెట్ గాని ఫోన్లు గాని లేవు. అవును. అప్పట్లో కమ్యూనికేషన్ చాలా కష్టం. కరెక్ట్. పంజాబ్లోని ఒక మారుమూల గ్రామంలో ఉన్న కుటుంబానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధురలోని ఒక సాధారణ కుటుంబం యొక్క రహస్యాలు తెలియడం భౌతికంగా అసాధ్యం కదా. నిజమే. పైగా ఆ కమిటీ ఆ పాపను రైలులో మధురకు తీసుకువెళ్లారు. రైలు దిగగానే దారి చూపించమని అడిగితే ఆమె ఎవరి సాయం లేకుండా ఆ ఇంటికి దారి చూపించింది. వావ్! అంటే గైడెన్స్ లేకుండానే సొంతగా వెళ్ళిందన్నమాట. అవును. అంతేకాదు, ఒక గుంపులో నిలబడియున్న వ్యక్తులలో నుండి తన గతజన్మలోని భర్తను, బావమరిదిని ఎలాంటి ఆధారాలు లేకుండా గుర్తుపట్టింది. ఆమె మధురలోని వీధుల పేర్లు, వాళ్ల యాస కూడా మాట్లాడింది. ఓహో, యాస కూడా క్యాచ్ చేసిందా? 6 ఏళ్ల పిల్లకి అది నేర్పించడం దాదాపు అసాధ్యం. కరెక్ట్. అందుకే ఉపనిషత్తులు చెప్పిన శరీరం మారుతుంది, ఆత్మ మారదు అన్న సత్యానికి శాంతిదేవి జీవితం ఒక ప్రాక్టికల్ ఉదాహరణ. ఆమె శరీరానికి 6 ఏళ్లు కాని ఆ జ్ఞాపకాలకు దశాబ్దాల వయసుంది. ఇదంతా వింటుంటే అద్భుతంగా ఉంది. కాని ఈ చారిత్రక ఆధారాలు ఒక ఎత్తు అయితే, ఆధునిక సైన్స్ దీన్ని ఎలా చూస్తోంది అనేది కూడా మనం మాట్లాడుకోవాలి కదా. ఖచ్చితంగా. సైన్స్ పరంగా కూడా చాలా పరిశోధనలు జరిగాయి.
మన సోర్సెస్ ప్రకారం చూస్తే యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాకు చెందిన సైకియాట్రిస్ట్ డాక్టర్ జిమ్ టక్కర్ పరిశోధన ఇక్కడ కీలకం. వాస్తవానికి ఈ డాక్టర్ టక్కర్ మరియు ఆయనకు ముందున్న డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ ఈ పునర్జన్మను అబద్ధమని నిరూపించడానికి పరిశోధన మొదలుపెట్టారు. అని ఏకంగా 2500కు పైగా కేసులను వాళ్ళు అధ్యయనం చేశారు. ఆ తర్వాత డాక్టర్ టక్కర్ ఒక మాటన్నారు. శారీరక మరణం తర్వాత కూడా జ్ఞాపకాలు సజీవంగా ఉంటాయని చెప్పడమే వీటికి అత్యంత హేతుబద్ధమైన వివరణ అని ఒప్పుకున్నారు. అది సైన్స్ కమ్యూనిటీలో చాలా పెద్ద స్టేట్మెంట్. అదే కదా. అంటే నా ఉద్దేశంలో ఇది కేవలం 1-2 సంఘటనలు కాదు. 2500 కేసులంటే అదొక భారీ డేటా సైన్స్ ప్రాజెక్ట్ లాంటిది. ఇన్ని కేసుల్లో ఒకే ప్యాటర్న్ కనిపిస్తే దాన్ని కాకతాళీయం అనలేము. మరి వాళ్ళు వాడిన పద్ధతి ఏమిటి? మీరు చెప్పిన డేటా సైన్స్ పోలిక చాలా కరెక్ట్. డాక్టర్ టక్కర్ వాడిన మెకానిజం చూస్తే వాళ్లు కేవలం కథలు వినలేదు. ఆ పిల్లలు చెప్పే ప్రదేశాలు, పేర్లను డాక్యుమెంటెడ్ చరిత్రతో క్రాస్ వెరిఫై చేశారు. అంటే రికార్డ్స్ చెక్ చేశారన్నమాట. అవును. ఇందులో వాళ్లు గమనించిన ఒక ప్రధాన ప్యాటర్న్ ఏమిటంటే పిల్లలు 2 నుండి 4 ఏళ్ల వయసులో తమ గత జన్మల గురించి మాట్లాడటం. కాని అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఒకటుంది. ఏమిటది? బర్త్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు. గత జన్మలో ఎవరైనా తుపాకీ దెబ్బకు లేదా కత్తిపోటుకు చనిపోతే సరిగ్గా అదే ప్రదేశంలో ఈ జన్మలో ఆ పిల్లలకు పుట్టుమచ్చలున్నాయని డాక్టర్ టక్కర్ రికార్డ్ చేశారు. వావ్! నిజంగానా? భౌతికమైన గాయాలు పుట్టుమచ్చలుగా మారడమా? అవును. వాళ్లు చనిపోయిన వ్యక్తుల ఆటాప్సీ అంటే పోస్ట్మార్టం రిపోర్ట్లను తెప్పించి మరీ చెక్ చేశారు. ఈ పిల్లల పుట్టుమచ్చల సైజు, ఆకారంతో ఆ రిపోర్ట్స్ ఖచ్చితంగా మ్యాచ్ అయ్యాయి. మైండ్ బ్లోయింగ్ అసలు. ఇవి కేవలం మాటలు కాదు, భౌతికమైన ఆధారాలు. కరెక్ట్. అందుకే ఒక సైంటిస్ట్ ఓపెన్గా మెమరీ సర్వైవ్ అవుతుంది అని చెప్పడం మన ఉపనిషత్తులు చెప్పిన సిద్ధాంతానికి చాలా దగ్గరగా ఉంది. ఆధ్యాత్మికత తెరిచిన తలుపును ఇప్పుడు సైన్స్ తన డేటా అనాలిసిస్ ద్వారా తడుస్తోంది. నిజమే కదా. కానీ ఇక్కడ నేను కొంచెం నిశితంగా అడగాలనుకుంటున్నాను. ఆధునిక సైన్స్ ప్రకారం ఈ మెమరీ అనేది మెదడులోని న్యూరాన్స్ ద్వారా స్టోర్ అవుతుంది. భౌతిక మెదడు చనిపోతే ఆ వ్యవస్థ నశించిపోతుంది కదా. అలాంటప్పుడు జ్ఞాపకాలు కొత్త శరీరంలోకి ఎలా ప్రవేశిస్తాయి? ఇది సైంటిఫిక్గా చాలా పెద్ద కాంట్రడిక్షన్. మెదడు లేకపోతే మెమరీ ఎలా ఉంటుంది అని. అవును. ఈ ప్రశ్న అలా ఉంచితే మన నిత్య జీవితంలో ఎదురయ్యే అనుభవాల గురించి కూడా మనం చూడాలి. ఎవరైనా కొత్త నగరానికి వెళ్ళినప్పుడు ఆ వీధులు పరిచయం ఉన్నట్లు అనిపించడం, లేదా పరిచయం లేని వ్యక్తిని చూస్తే ఎప్పటి నుండో తెలిసిన ఫీలింగ్ రావడం, దీన్ని సైకాలజీలో డెజావూ అంటారు కదా. అవును. మన ప్రాచీన తత్వవేత్తలు దీన్నే పూర్వజన్మస్మృతి అంటారు. మరి ఇక్కడే నా ఆబ్జెక్షన్ ఉంది. డెజావూ అనేది కేవలం మన మెదడులో జరిగే ఒక చిన్న గ్లిచ్ లేదా లాగ్ మాత్రమే అని న్యూరోసైన్స్ చెబుతోంది కదా. అంటే కళ్ల మధ్య ఒక చిన్న మిల్లీసెకండ్ల తేడా వల్ల మెదడు కన్ఫ్యూజ్ అవుతోంది. అదొక బయలాజికల్ మిస్ఫైర్. దీన్ని తీసుకెళ్లి ఆత్మ, పూర్వజన్మ అనే ఆధ్యాత్మికంగా ఎందుకు కనెక్ట్ చేయాలి? మీరడిగిన ఈ లాజికల్ పాయింట్ని మనం 2 రకాలుగా విశ్లేషించాలి. ముందుగా ఆ మెదడు మరియు జ్ఞాపకాల గురించి మీరు అన్న పాయింట్ చూద్దాం. దీనికి పరిశోధకులు ఒక మంచి అనాలజీ చెప్తారు. చెప్పండి. మెదడు అనేది ఒక టెలివిజన్ సెట్ లాంటిది, మరియు ఆత్మ అనేది ఒక బ్రాడ్కాస్టింగ్ సిగ్నల్. ఒకవేళ టీవీ పగిలిపోయినంత మాత్రాన సిగ్నల్ నాశనం కాదు కదా. కరెక్ట్. సిగ్నల్ గాల్లోనే ఉంటుంది. అవును. ఆ సిగ్నల్ని రిసీవ్ చేసుకోవడానికి మరో కొత్త టీవీ అంటే కొత్త శరీరం కావాలి అంతే. ఈ కోణంలో చూస్తే భౌతిక మెదడు దాటి ఆత్మ ప్రయాణించగలదు. ఇక డెజావూ విషయానికొద్దాం. గ్లిచ్ థియరీ గురించి కదా. అవును. న్యూరలాజికల్ గ్లిచ్ థియరీ సైన్స్లో వాస్తవమే. కాని ఇక్కడ సైన్స్ ఏమి జరుగుతోంది అని మాత్రమే చెప్పగలదు, ఎందుకు అని కాదు. ఒక నిర్దిష్టమైన ప్రదేశంలోనే ఎందుకు ఆ గ్లిచ్ జరగాలి, ఆ ఒక్క వ్యక్తిని చూసినప్పుడే ఎందుకంత లోతైన ఎమోషనల్ కనెక్షన్ ఫీల్ అవ్వాలి. ఓహో, అంటే ఆ స్పెసిఫిసిటీని అది వివరించలేకపోతోంది అంటారు? ఖచ్చితంగా. మెదడులో సిగ్నల్స్ తప్పుగా ఫైర్ అవ్వచ్చు, కాని దానివల్ల కలిగే భావోద్వేగాన్ని మనం కేవలం మెకానికల్ గ్లిచ్గా కొట్టిపారేలేము. కొన్ని కేసుల్లో అయితే వ్యక్తులు తమకు పరిచయమే లేని భాషలో మాట్లాడ్డం రికార్డ్ చేశారు. దీని జీనోగ్లాసీ అంటారు. అవునా? పరిచయం లేని భాష కూడా మాట్లాడతారా? అవును. మరి ఇది కేవలం కంటిలాగ్ వల్ల వచ్చేది కాదు కదా. ఆ క్షణంలో మెదడు కన్ఫ్యూజ్ అయినా దాని వెనక ఉన్న ఆ ఎమోషనల్ డెప్త్ మన పాత జ్ఞాపకాలను గుర్తిస్తోందన్న సంకేతంగా భావించొచ్చు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్.
అంటే బయోలాజికల్ మిస్ఫైర్ ఉన్న ఆ ఫీలింగ్ వెనక ఏదో ఉందన్నమాట. ఇదంతా వింటుంటే అసలు పునర్జన్మ ఉద్దేశం ఏమిటి అన్న ఆలోచన వస్తుంది. అంటే బౌద్ధ తత్వశాస్త్రం దీన్ని చాలా భిన్నంగా వివరిస్తోంది. ఆత్మ అనేది ఒక కంటిన్యూస్ స్ట్రీమ్ అని వాళ్ళు చెబుతారు. అవును, ప్రతి జన్మ ఒక తరగతి గది లాంటిది అని ఆ ఫిలాసఫీ సారాంశం. కరెక్ట్. అలాగే మన గరుడ పురాణం కూడా కర్మ సిద్ధాంతాన్ని చెబుతోంది. మనం చేసే కర్మలే మన తదుపరి ప్రయాణాన్ని నిర్ణయిస్తాయని అంటోంది. అంటే దీనర్థం కర్మ అనేది కోర్టులో జడ్జిచ్చే తీర్పు లాంటిది కాదు కదా. చాలామంది ఆ తీర్పు అనుకునే భయపడతారు. అదే. కాని ఇది ఆత్మ ఎదగడానికి ప్రకృతి డిజైన్ చేసిన ఒక కస్టమైజ్డ్ సిలబస్ లాంటిదనమాట. మనకి ఏ పాఠమైతే రాదో ఆ పాఠం నేర్పించడానికి నెక్స్ట్ జన్మలో అలాంటి పరిస్థితులొస్తాయి. ఒక పరీక్షలో ఫెయిల్ అయితే స్కూల్ మానేయం కదా, మళ్ళీ రాసి పాస్ అయ్యే వరకు ట్రై చేస్తాం. వావ్! ఆ సిలబస్ అనాలజీ చాలా అద్భుతంగా చెప్పారు. కర్మ పట్ల ఉన్న అతిపెద్ద అపోహను ఇది తొలగిస్తుంది. కర్మ అంటే యాక్షన్ మరియు రియాక్షన్ మధ్య బ్యాలెన్స్. అవును, ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్. కరెక్ట్. ఒక జన్మలో మనం ధైర్యం నేర్చుకోవచ్చు, మరో జన్మలో కరుణ నేర్చుకోవచ్చు. మనం ఆ పాఠం నేర్చుకునేంతవరకు పరీక్షలు వేర్వేరు రూపాల్లో రిపీట్ అవుతూనే ఉంటాయి. గరుడ పురాణం కూడా ఇదే చెప్తుంది. మన పనుల ద్వారా మన భవిష్యత్తును మనమే డిజైన్ చేసుకునే స్వేచ్ఛ మనకుంది. అంటే పునర్జన్మ అనేది భయం కాదు, ఒక అద్భుతమైన అవకాశం. ఖచ్చితంగా. మళ్లీ పుట్టాలి అన్న భయం పోయి కొత్త విషయాలు నేర్చుకోవచ్చు అన్న ఆలోచన వస్తే జీవితం పట్ల దృక్పథం మారిపోతుంది. నిజమే, ఇదొక పెద్ద షిఫ్ట్ ఇన్ పర్స్పెక్టివ్. దీన్ని మరింత అర్థం చేసుకోవడానికి మనం మొదట్లో మాట్లాడుకున్న శాంతిదేవి కథ దగ్గరికి మళ్ళీ వెళ్దాం. పెద్దయిన తర్వాత ఆమెను ఎవరైనా కలిశారా? అవును, దశాబ్దాల తర్వాత ఆమెను ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకు మీ గతజన్మ గుర్తుంది కదా, మరి ప్రస్తుత జీవితాన్ని మీరెలా చూస్తున్నారు అని అడిగారు. ఆమె ఇచ్చిన సమాధానం చాలా లోతైనది. ఆమెమన్నారు? ఆమెమన్నారంటే, నాకు ఆ జన్మ మొత్తం గుర్తుంది, కాని ఈ జన్మ నాది. దేవుడిచ్చిన ఈ కొత్త అవకాశాన్ని నేను వృధా చెయ్యను అని చెప్పారు. వావ్! గతం పట్ల పూర్తి అవగాహన ఉన్నా వర్తమానాన్ని ఎంత బాధ్యతగా స్వీకరించారో ఆ మాటల్లో తెలుస్తోంది. అదే కదా, మన ఆత్మ ఎన్నో జన్మల ప్రయాణం చేసి ఈ క్షణానికి చేరుకుంది. కాబట్టి మనం ఈ జన్మను వృధా చెయ్యకుండా ఒక లక్ష్యంతో జీవించాలన్నదే ఈ సోర్సెస్ అన్నీ ఇస్తున్న సందేశం. ఎందుకంటే ఆత్మ ఏదో ఒక జన్మలో ఈసారి నేను మరింత బెటర్గా జీవిస్తాను అని తనకు తాను ఒక వాగ్దానం చేసుకునుంటుంది. ఖచ్చితంగా. గతం పట్ల అవగాహన ఉండాలి, కాని వర్తమానంలో జీవించాలి. సైన్స్ చెప్తున్న మెకానిజం అయినా, తత్వశాస్త్రం చెప్తున్న కర్మైనా భవిష్యత్తును మెరుగ్గా మార్చుకోవడం కోసమే. అవును. మరి ఇదంతా అక్షరాల నిజమే అయితే, ఒకవేళ మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం, మన కోపం, ప్రేమ ఇవన్నీ కలిసి మన తదుపరి జన్మ అనే తరగతి గదిని డిజైన్ చేస్తున్నాయన్నది వాస్తవమే అయితే, ఆ కొత్త సిలబస్ని మెరుగ్గా మార్చుకోవడం కోసం ఒక వ్యక్తి రేపు ఉదయం నిద్రలేచాక తన జీవితంలో మార్చుకునే మొట్టమొదటి అలవాటు ఏమై ఉంటుంది? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం కదా.